ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ ని అడిగి తెలుసుకుందాం. నగేష్, ముఖ్యమంత్రి సమీక్షకు సంబంధించిన వివరాలు చెప్పండి. నీలిమ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకు పూర్తిగా ఎన్నికల బిజీలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రోజు సచివాలయానికి వచ్చారు. వివిధ అంశాలు ప్రధానంగా ప్రస్తుతం రైతులకు సంబంధించి అంశాలు ప్రధానంగా ప్రస్తావనలో ఉన్నందున వాటిపైన ముందుగా సమీక్షిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇటీవల అకాల వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోవడం, దాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించి ఆ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మొదటి ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోళ్లు జరిగాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనే అంశం పైన సమీక్షిస్తున్నారు. అదేవిధంగా రానున్నటువంటి సాగు సీజన్ లో ఇప్పటి నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, విత్తనాల కొరత లేకుండా, అదేవిధంగా నకిలీ విత్తనాలు నిరోధించడానికి ఎలాంటి చర్యల అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు రైతు రుణమాఫీ చేస్తానని ఇటీవల సీఎం ప్రకటించారు. కాబట్టి దానికి సంబంధించిన కసరత్తు ఏ విధంగా ఉండాలి, వ్యవసాయ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన అంశంతో పాటు ఆ కమిషన్ కు ఎలాంటి ఆదాయ వనరులు ఉండాలి, బ్యాంకులు చెప్తున్నటువంటి షరతులు ఏంటి అనే అంశాలపైన కూడా అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. వీటికి తోడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత 2 నెలలుగా ఆదాయం ఎంత మేరకు సమకూరింది, అదేవిధంగా కేంద్రం నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ అవసరమైనటువంటి అప్పులు, అదేవిధంగా వాటికి సంబంధించిన వడ్డీల చెల్లింపులు, వాటన్నిటికి కూడా సమీక్ష నిర్వహించి త్వరలోనే ఇటు రైతు రుణమాఫీ కానీ ఇతర 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలు వాటన్నిటిని సమీక్షించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు నగేష్.